డూప్లికేట్ రిజైన్ లెటర్ తో హరీష్ రావు డ్రామాలు. మరి ఒరిజినల్ ఎట్లుంటుందో నువ్వు పట్టుకొని రారాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన డూప్లికేట్ పట్టుకొని వచ్చింది. మరి అక్కడికి రాకముందే అది డూప్లికేట్ అని నీకెట్లా తెలిసింది? అలా రానే రాకపోతివి, ఆయన లేకే నువ్వు చదవకపోతివి, డూప్లికేట్ అని అంటాంటివి. అయితే వీళ్ళు ఊహించలే, రాజీనామా లేక పట్టుకొని వస్తాడు, మా మెడకు చుడతారు దాన్ని, మాకు థ్రెట్ అవుతుంది అది అని ఊహించలే వీళ్ళు. ఊహించక ఏదో నేను రాజీనామా చేస్తా అని ఈయన కూడా అన్నాడు. కాబట్టి ఆయన రాజీనామా లేక పట్టుకొచ్చే వరకు కోమలకు పోయే పరిస్థితి అయింది. వెంకటరెడ్డి గారు, మంత్రి వెంకటరెడ్డి గారు ఎందుకు ఉలిక్కి పడతాను మీరు చెప్పుర్రి? ఎందుకు ఉలిక్కి పడతాను? ప్రతిపక్ష నేతగా ఆయన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే పనులే చేస్తాడు. మీరు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో మీరు ఉండాలి. ఆ పని పక్కకు పెట్టి ఆయన వేసిన స్ట్రాటజీలో మీరు పడుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు. డూప్లికేట్ రిజైన్ లెటర్ తో హరీష్ రావు డ్రామాలు, ఆయన జోకర్, అధికారం పోయి మతి భ్రమించింది, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్లోజ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. ఆయనకు మతి భ్రమించిందో మీకు మతి భ్రమించిందో, మీరు వాళ్ళు వేస్తున్న వ్యూహాలలో చిక్కుకొని అల్లాడిపోతున్నారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఆయన జోకరా మీరు జోకరా అనేది ఆల్రెడీ మీ ఇంట్లో మీ తమ్ముడే ఆల్రెడీ జోకరా కనబడ్డాడు. ఇక కాంగ్రెస్ బతకరా నాయన, మళ్ళా వచ్చేది బీజేపీకి పోతే మనం ముఖ్యమంత్రి అవుతాం అని మీ తమ్ముడే కాంగ్రెస్ కూడా దునికి బీజేపీలోకి పోయిండు. మళ్ళా 5-6 నెలలు ఉన్నాడో లేడో బీజేపీ నుండి మునిగోళ్ళలో ఓడిపోగానే ఎవరెవరు నాయన మన బీజేపీ అక్కర రాదురా, కాంగ్రెసే జీవన్ అది మన రెడ్డిలకు అని మళ్ళా ఈ గోధునికి కాంగ్రెస్ లోకి వచ్చింది. మరి ఆయన జోకర్ అయిందా, హరీష్ రావు జోకర్ అయిందా? జర మీకు మీరే ఆలోచించుకోరు. ఎందుకని మీ మానమిగా జోకర్లు ఎవరు, బోకర్లు ఎవరు, తెలంగాణ పట్ల ప్రజానాయకులు ఎవరు అనేది ప్రజలే చూస్తున్నారు. డూప్లికేట్ రిజైన్ లెటర్ అంటే ఒరిజినల్ రిజైన్ లెటర్ ఒకటి నువ్వు ప్రింట్ కొట్టుకొని వచ్చి ఇట్లుంటుంది ఒరిజినల్ రిజైన్ లెటరు, ఇది నేను పట్టుకొని వచ్చినా ఒకవేళ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నేను రాజీనామా చేస్తున్నాను కదా, చేస్తాను, మీరు కూడా రండి ప్రెస్ మీట్ ముందుకు, మీది కూడా కవర్ చేస్తారు కదా. డూప్లికేట్ ఒరిజినల్ అని మీరు అంటాను, ఒరిజినల్ లెటర్ తోటి ఒకసారి రారి.